ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రము కలుగును గాక. తిరిగి సాయంకాలం వేళలో ప్రభు పాతాల చెంతకు నడిపించినందుకు దేవునికి కృతజ్ఞత తెలియచేస్తున్నాను. ఎంతైనా నమ్మదగిన దేవుడు కాబట్టి అనుదినము మన స్తుతులకు యోగ్యుడుగా ఉన్న దేవుడు. అందుకని ఆయన పాదాల చెంత చేరి ఆయనను స్తుతించడంలో ఉండే ఆనందం, సంతోషం మరి దేంట్లో లేదు. కాబట్టి ప్రార్థన చేసుకుందాం. ప్రేమ, దయ, కనికరము కలిగిన మా గొప్ప దేవ, నీకు స్తోత్రాలు, వందనాలు, కృతజ్ఞతలు తెలియచేస్తున్నాం. యేసుదేవా, నువ్వు మా పట్ల మీ కనికరము చూపిన విధానం బట్టి స్తోత్రాలు అయా. మరి బేతేలు క్రీస్తు సంఘం యొక్క ఫేస్బుక్ లైవ్ ద్వారా జరుగుతున్న ఈ కూడికను బట్టి ఎందరెందరో ఈ యొక్క ఆన్లైన్లోనైనా వాళ్ళు కూడా మాతో పాటు నైనా కలిసి స్తుతిస్తున్న ప్రతి బిడ్డలను, వారి కుటుంబాలను జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం. అదే రీతిగా మాలో ఏకాగ్రతను దయచేయండి. కొన్ని నిమిషాలు నీ సన్నిధిలో ఉంటున్న మాకు నాయన ఏ రీతిగా నీ సన్నిధిలో ఉండాలో అది మాకు నేర్పండి. ప్రత్యేకంగా మాలో ఏకాగ్రతను దయచేయండి. వినగల చెవులు, గ్రహించగల మనసు, స్తుతించగల పెదవులు దయచేయండి. మాట్లాడేది నేను కాదు, నాలోని పరిశుద్ధాత్మ నుంచి నాకు కావలసిన వాక్యాన్ని మీరే అందింపచేయగలరని యేసు నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరి దేవుడు మన ప్రార్థనలకు జవాబిచ్చువాడై ఉన్నాడు. కాబట్టి మరి భోగారం ప్రాంతంలో ప్రభు చిత్తం ఏమై ఉన్నదో అక్కడ పరిచర్య నిమిత్తము దయచేసి మీ యొక్క వ్యక్తిగత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. నేనేమైనా ప్రభు నిన్ను స్తుతిస్తాను అనే పాటను పాడుకుందాం. నేనేమైనా నేనెందుకని నీ సత్తుగా మారితిని, యేసయ్యా నీ రక్తమోచే కడుగబడిన నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. నేనెందుకని నీ సత్తుగా మారితిని, యేసయ్యా నీ రక్తమోచే కడుగబడినందున నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. నీ పరిచర్యను తుదముట్టించుటే నా నియమమాయెను, నీ సన్నిధిలో నే పొందుకోరి నీ స్నేహితుడానైతిని. నీ పరిచర్యను తుదముట్టించుటే నా నియమమాయెను, నీ సన్నిధిలో నే పొందుకోరి నీ సేవకుడానైతిని. నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. నేనెందుకని నీ సత్తుగా మారితిని, యేసయ్యా నీ రక్తమోచే
కడుగబడినందున నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. నీ శ్రమలలో పాల్గొందుటయే నా దర్శనమాయెనే. నా తనువందున శ్రమలు సహించి నీ వారసుడానైతిని. నీ శ్రమలలో పాల్గొందుటయే నా దర్శనమాయెనే. నా తనువందున శ్రమలు సహించి నీ వారసుడానైతిని. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును, ఓ ఏమని వివరింతును. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును, ఓ ఏమని వివరింతును. నేనెందుకని నీ సొత్తుగా మారితిని. యేసయ్యా నీ రక్తముచే కడుగబడినందున నా నానాది ప్రణాళికలు హర్షించెను నా హృదయ సీమా. నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. నీలో నేనుండుటే, నాలో నీవుండుటే నా ఆత్మీయానుభవమే. పరిశుద్ధాత్ముని అభిషేకముతో నే పరిపూర్ణత చెందేదా. నీలో నేనుండుటే, నాలో నీవుండుటే నా ఆత్మీయానుభవమే. పరిశుద్ధాత్ముని అభిషేకముతో నే పరిపూర్ణత చెందేదు. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యం, ఏమని వివరింతును, ఏమని వివరింతును. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యం, ఏమని వివరింతును, ఏమని వివరింతును. నేనెందుకని నీ సొత్తుగా మారితిని. యేసయ్యా నీ రక్తముచే కడుగబడినందున నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా. హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగునుగాక. నీ గృహము, ఇల్లు ఎలా ఉండాలి? మన యొక్క గృహాలు లేక దేవుని గృహము అయిన ఇల్లు, మనస్సు, హృదయము ఎలా ఉండాలి? సామెతల గ్రంథం 14వ అధ్యాయము 11వ వచనం. భక్తిహీనుల ఇల్లు నిర్మూలమగును,
యథార్థవంతుల గృహము వర్ధిల్లును. నీ గృహము వర్ధిల్లులాగా ఉండాలి. ఎలా ఉండాలి? వర్ధిల్లు గృహముగా ఉండాలి. ఈ నూతన సంవత్సరంలో దేవుడు మన గృహాల గురించి అడుగుతూ ఉన్నాడు. నీ గృహము, నీ ఇల్లు ఎలా ఉండాలి? నీ ఇంటిలో వర్ధిల్లు, నీ ఇంటిలో ఆశీర్వాదం, నీ ఇంటిలో దీవెనలు, నీ ఇంటిలో కావలసినది ఏర్పాటై ఉండాలి. ఆత్మీయంగా బిడ్డల మధ్యలో ఎదుగుదల ఉండాలి. గృహము, మన గృహాలను మనం చూస్తే అందంగా కనబడాలి. లోపట బయట ఎంత చక్కగా కలర్ పెయింట్, లేదా ఇంటి ముందల చెట్లు, చక్కటి ఫొటోస్ ఇంట్లో ఆకర్షితులయ్యేలాగా గృహము ఉంచుకుంటా. ఆ గృహం లోపల అడుగు పెట్టంగానే చాలా బాగుందండి వీళ్ళు అని చెప్పాలి. అలా పెట్టుకోవడానికి ఇష్టపడుతూ ఉంటాం. అదే మరి మన జీవితం అనే గృహం ఎలా ఉండాలి? మన జీవితంలో ఉండే గృహం, ఇల్లు, అది వర్ధిల్లుచు దినదినము. ఆ ఇల్లు వర్ధిల్లే గృహముగా మన హృదయం ఉండాలి. దేవుని చేత ఆశీర్వదించే గృహముగా మన గృహం ఉండాలి. దేవుడు నీ గృహాన్ని, అనగా నీ హృదయం యొక్క గృహాన్ని ఆయన పరిశోధించి చూసినప్పుడు ఆ గృహాన్ని కొడుతూ, ఆ డోర్ను కొడుతూ దాంట్లో వెళ్ళి చూసినప్పుడు నీ గృహము ఎలా ఉండాలి? వర్ధిల్లులా నీ గృహమై ఉండాలి. అంటే దేవునికి అనునిత్యము ప్రార్థన చేసే గృహముగా ఉండాలి. మన గృహాన్ని ఎలా ఉంచుకుంటాం? అలాగా హృదయం అనే గృహాన్ని కూడా దేవుని ఆత్మచేత నిండిన గృహముగా కనబడాలి. హల్లెలూయా. మరి మీ గృహములో దేవుని ఇంటివారమై ఉండాలి. దేవునికి నమ్మకమైన బిడ్డలమై ఉండాలి. దేవునికి సమయం దొరికినప్పుడల్లా దేవుని ప్రార్థించే గృహముగా ఉండాలి. ఆరాధించే గృహముగా ఉండాలి. మహిమపరిచే గృహముగా ఉండాలి. అనుదినం నీ బిడ్డలతో కలిసి ఆరాధించే గృహముగా ఉండాలి. రోజుకు అరగంటన, గంటన దేవునికి సమయం ఇచ్చి గృహముగా ఉండాలి. హల్లెలూయా. నూతన సంవత్సరంలో మరి నెల మనం ముగించుకుంటున్నాం. ఆల్రెడీ నెల అయిపోతూ ఉంది. ఇంకా మనలో మరి ఏ రకమైన గృహం కనబడాలి దేవునికి అనేది మనము పరీక్షించుకోవాలి. ఎఫెసీయులకు రాస్తున్న పత్రిక 2వ అధ్యాయము 19వ వచనాన్ని మనం చూసుకున్నట్లయితే, కాబట్టి ఇక మీదట పరాజనులను పరదేశులనై ఉండక పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను దేవుని ఇంటి వారై ఉన్నారు. దేవునికి స్తోత్రం. పరదేశులను, పరిదేశులను, పరాజనులు కానివారుగా మనం ఉండకూడదట. ఇంటి వారమై, దేవుని ఇంటి వారమై ఉండాలి. దేవుని ఇంటి వారమై ఉండాలి అంటే దేవుని స్తుతించు వారమై ఉండాలి. దేవుని ఆరాధించు, బలముగా ఆరాధించి కుటుంబమై ఉండాలి. దేవుని సన్నిధిలో గడిపే కుటుంబముగా ఉండాలి. అందుకే దేవుడు అంటున్నాడు ఇక్కడ, పరదేశులైనను పరజనులైనను ఉండక పరిశుద్ధాత్మతో ఏక పట్టణస్థులై, పరిశుద్ధాత్మతో నింపబడిన వారై, పరిశుద్ధాత్మతో ఏక పట్టణస్థులను దేవుని ఇంటి వారై ఉన్నారు. మరి క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాై ఉండగా అపొస్తలులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. అలాంటి అపొస్తలులు వారి పరిచర్య బలమైనదిగా, మరి వారి యొక్క సంఘం యొక్క పట్టుదల క్షేమము కొరకు ఏ రీతిగా పట్టణము గురించి దేవుని ఇంటిగా మార్చటానికి వారు సమసిద్ధులుగా ఉండి ప్రయాసపడి అపొస్తలులు మరి ప్రవక్తలను వేసిన పునాది ఎలాంటిదో మనం పరీక్షించి పరిశోధించాలి. క్రీస్తు పునాది వలె మన గృహము కట్టబడి ఉండాలి.
క్రీస్తు కొరకు మన ఇల్లు కట్టబడినదై ఉండాలి. ఆ పట్టణము కూడా కట్టబడినదై ఉండాలి. ఆ ఏక పట్టణస్థులుగా దేవుని ఇంటి వారమై ఉండాలి. ఆ ఇంట్లో వర్ధిల్లు, ఎప్పుడు కూడా ఆ ఇంట్లో ఆశీర్వాదం, ఆ ఇల్లు వర్ధిల్లుతూ ఉంటుంది. హల్లెలూయా. కాబట్టి మన ఇల్లు మరి దేవుని ఇంటి వారమై ఉన్నామని తెలుసుకోవాలి. రెండవది, ప్రతి ఇల్లు ఒకరి చేతనే కట్టబడినదై ఉండాలి. ఆ ఒక్కడే యేసుక్రీస్తు ప్రభు, ఆ ఒక్కడే మానవాళి కొరకై రక్తాన్ని చిందించిన వాడై ఉన్నాడు. పాప పరిహార బలిగా ఆయన శరీరాన్నే మన పాపముల నిమిత్తమై ఆయన అర్పించుకున్నాడు. ఆ ఇల్లు యేసుక్రీస్తు ద్వారా కట్టబడినదై ఉండాలి. ఆ ఇంటి యజమాని యేసుక్రీస్తు అయి ఉండాలి. హల్లెలూయా. ఆ ఇంటి పునాది యేసుక్రీస్తు అయి ఉండాలి. అర్థమవుతుంది కదా? ఆయన ద్వారా కట్టబడింది అయితేనే మన బిడ్డలు, మన ఇల్లు ఆశీర్వాదం వర్ధిల్లుతుంది, అంచెలంచెలుగా వర్ధిల్లుతుంది, ఆత్మీయంగా బలంగా దృఢంగా వర్ధిల్లుతుంది. కాబట్టి మన ఇల్లు ఒక వ్యక్తి చేత కట్టబడినదై ఉండాలి. ఆ పునాది రాయి క్రీస్తు అయి ఉండాలి. హల్లెలూయా. అప్పుడు ఏ సమస్యలు ఎన్ని వచ్చినా కూడా ఆ ఇల్లు తట్టుకొని నిలబడుతుంది. హల్లెలూయా. ఎందుకంటే అది క్రీస్తు ద్వారా కట్టబడినదై ఉంది. దేనికి భయపడరు, జనుకరు, బెనకరు, భయపడరు, వెనకంజ వేయరు. ఏదైనా పర్వాలేదు, ముందుకు దూసుకొని వెళ్ళే లక్షణమే ఆ ఇంటికి ఉంటుంది. క్రీస్తు ద్వారా కట్టబడినదే కాబట్టి దేనికి భయపడరు. ఆర్థిక ఇబ్బందులు వచ్చినా భయపడరు, అనారోగ్యం వచ్చినా భయపడరు, ఇబ్బందులు వచ్చినా భయపడరు. ఏది వచ్చినా ఆ ఇల్లు క్రీస్తు ద్వారా కట్టబడినదై ఉన్నది కనుక దేనికి భయపడరు. తుఫానుకు భయపడరు, వర్షాలకు భయపడరు, దేనికి కూడా. దేవుని చేత నిర్మించుకున్న ఇల్లు, క్రీస్తు కొరకు సర్వమును సమర్పించే ఇల్లుగా ఉంది. హల్లెలూయా. మరి ప్రతి ఇల్లు ఒకరి చేత కట్టబడినదై ఉండాలి. ఒకరి చేత, అది ప్రభు అయిన యేసు ద్వారా, ఆయన రక్తము ద్వారా ఆ యొక్క పునాది రాళ్ళు క్రీస్తు పైన ఉండాలి. హల్లెలూయా. అప్పుడు ఆ ఇల్లు ఏమాత్రము వనకదు. ఎబ్రీయులకు రాస్తున్న పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం, ప్రతి ఇల్లును ఎవడైనను ఒకరి చేత కట్టబడును, సమస్తమును కట్టినవాడు దేవుడే. ఇంటి కంటే దాన్ని కట్టినది ఎక్కువ ఘనత నొందినట్లు ఈయన మోషే కంటే ఎక్కువవాడు, మహిమ అర్హుడుగా ఎంచబడను. దేవునికి స్తోత్రం. మోషే కంటే కూడా గొప్పవాడు, ఎక్కువ వాడుగా ఎంచబడుతూ ఉన్నాడు ప్రభు అయిన యేసు. కాబట్టి ఆ ఒక్కని చేతనే మన ఇల్లు కట్టబడి ఉండాలి. ఆయన ద్వారానే మనం ఈ లోకంలో మన గృహమైనా, మన ఇల్లైనా, మన పునాదులైనా ఆయన ద్వారానే కట్టబడినదై ఉండాలి. అందుకే ఇక్కడ అంటున్నాడు, ప్రతి ఇల్లు ఎవడైనా ఒకరి చేతనే కట్టును. ఒకటే మేస్త్రి ఉంటాడు. గుత్తకిస్తావా, ఏం చేస్తావా, ఒకరితోనే మాట్లాడుకుంటాం. లోకరీతి అయిన ఇల్లు వాడే కంప్లీట్ చేయాలి. కష్టమో నష్టమో ఎన్నో పనులున్నా మన ఇల్లు వాడు కంప్లీట్ చేసి ఇవ్వాలి మన చేతికి. అది ఈ లోకంలో కడుతున్న ఇల్లును బట్టి. అదే రీతిగా ఆత్మీయ ఇల్లు ఒకరి చేతనే కట్టాలి. ఆయనే దేవుడై ఉండాలి. ఆ ఇంటిని వాణి కట్టించిన వాడై ఉండాలి. ఘనత పొందినట్లు ఈయన మోషే కంటే ఎక్కువ మహిమకు అర్హుడుగా ఎంచబడి ఉన్నాడు. కాబట్టి బల శక్తిమంతుడు. నీ పాపము శాపము నుండి తొలిచివేసి పరిశుద్ధమైన తన రక్తంలో నిన్ను కడిగి ఆ రాయి మీద నిలబెడతాడు. ఎన్ని ప్రమాదాలు వచ్చినా, నువ్వు అలజడిలు వచ్చినా, ఎటువంటి దానికి కూడా తట్టుకోల సామర్థ్య శక్తిని మనకిస్తాడు. ఎందుకంటే కట్టే మేస్త్రి అలా కడతాడు. హల్లెలూయా. మన దేవుడు మనల్ని ఆ విధమైన గృహముగా మనల్ని మరుస్తాడు, అన్నిటినీ తట్టుకునేలాగా. అందుకే సిమెంట్ చాలా చక్కగా, కంకరు, సిమెంటు, ఇటుక ఏ లోకంలో కట్టే ఇల్లును ఎంత బలంగా దృఢంగా కట్టడానికి ఇష్టపడతారో తెలుసా. ఎన్ని ఆపదలు వచ్చినా
వర్షాలు వచ్చినా ఏమొచ్చినా అది కూలకూడదు, ఊగకూడదు. తుఫానులు వచ్చినా పడిపోకూడదు. ఇహలోకపు సంబంధించిన ఇళ్ళకే అంత పటిష్టత కలిగి కట్టుకుంటామే, ఆత్మీయంలో ఉండే మన ఇల్లు అలా ఉండాలి. ఆయన రక్తం ద్వారా కట్టబడినదై ఉండాలి. ఆయన ఒకే దేవుడై ఉన్నాడు. ఆయన మోషే కంటే కూడా హరువుడుగా ఉన్నాడు. మన కొరకు తన ప్రశస్తమైన రక్తాన్ని చిందించిన వాడై ఉన్నాడు. ఆయన రక్తం ద్వారా మన పాపములను కడిగి నీ ఇల్లును నువ్వు కట్టుకోవడానికి సమర్థుడుగా ఒకడై ఉన్న దేవుడు. ఆయననే నీ ఇల్లుకు పునాదిగా నిలబడతాను. దేనికైనా కూడా బెనకవు. నువ్వు నిలబడతావు, ప్రతి దాన్ని ఎదుర్కోగలుగుతావు. ఆ శక్తి సామర్థ్యాలు దేవుడు మనకిస్తాడు. హల్లెలూయా. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరుడా, నీ ఇల్లు ఒకని చేత కట్టబడి ఉండాలి. ఆయనే ప్రభు అయిన యేసయ్య ఉండాలి. ఆయన ద్వారా కడితే ఎన్ని శ్రమలైనను, సైతాను వేసే శత్రుక మూక వేసిన పన్నాగాలైనా కూడా జయించగలుగుతాం. నీ అరకాల కింద వేసి వాని ఆలోచన విధాన్ని అనగదొరుకుతాం. ఒకని చేత కట్టబడితే అది బలమైన యేసుక్రీస్తు ద్వారా కట్టబడినదై ఉండాలి. నాకు మరి పాత్రుడుగా ఇల్లు ఉండాలి. యేసుక్రీస్తుకు పాత్రుడమైన ఇల్లుగా ఉండాలి. ఏదో ఆవేశంలో వచ్చి కొన్ని శ్రమలు రాగానే, కొన్ని కష్టాలు రాగానే, అయ్యో నేను ఇక్కడ వచ్చాను, ఈ శ్రమలకు ఎదురయ్యాను, నేను మళ్ళా వెనుకకు వెళ్ళిపోతా. కుదరదు. ఎన్ని శ్రమలు వచ్చినా, కష్టాలు వచ్చినా దాంట్లో నుంచి నువ్వు ఈది బయటికి వెళ్ళే ఆలోచనలు ఇస్తాడు దేవుడు. ప్రతి ఇల్లు మరి ప్రాకారము గల ఇల్లుగా నుండు ఆయన కావలి. ఆ ఇంటికి ప్రాకారం కలిగిన పట్టణాలు ఆ రోజుల్లో పట్టణము చుట్టూ గోడ కట్టేది. అలాగా మన ప్రాకారమైన గోడలు కట్టేది పట్టణం చుట్టూ. ఏ శత్రువు మూక ఆ పట్టణంలోనికి దూసుకొని రాకుండా. అలాగనే మన గృహానికి కూడా దేవుడు ప్రాకారం కలిగిన సాతాను క్రియలు, అనుచరులు లోపలికి ప్రవేశించకుండా అలాంటి గొప్ప గోడలు నిర్మిస్తాడు. శత్రు సమూహం మన మీదకి రాకోకుండా అలాంటి బలమైన పునాదుల మీద దేవుడు మనల్ని కట్టిస్తాడు. కాబట్టి కీర్తన గ్రంథం 31వ కీర్తనలో మరొక మాటను మనం చూడగలుగుతాం. కీర్తనలు 31 2వ వచనం, నాకు చెవియొగ్గి నన్ను త్వరగా విడిపించుము, నన్ను రక్షించుటకు నాకు ఆశ్రయము తైలముగాను ప్రాకారము గల ఇల్లుగాను ఉండము. దేవునికి స్తోత్రం. ప్రాకారము కలిగిన ఇల్లు. ఇల్లు ఉంటే కాదు, దానికి ప్రాకారం ఉండాలి. అప్పుడు రాకుండా పరారి గోడలు అంటారా పెద్ద పెద్దవి. ఇంకా కొన్ని ఇళ్ళు అయితే మనం చూస్తాం కరెంట్ షాక్లతో పెడతారు బౌండరింగ్, ఎవడు దూరకుండా. అలాగా భక్తుడు అంటున్నాడు, దావీదు భక్తుడు, నాకు చెవియొగ్గి నన్ను త్వరగా విడిపించు. ప్రధాన గాయకుడిన ఏ శ్రమలో ఉన్నాడు, ఏ కష్టాల్లో ఉన్నాడు, ప్రభుని అడుగుతున్నాడు. ఆయన అడిగితే తప్పకుండా చేస్తాడని నమ్మకం. ఆయన చుట్టూరుగా ఎలాంటి భద్రత కావాలో ఆయన అడుగుతున్నాడు. ఈరోజు దేవుని మీద ఆధారపడ్డాడు, దేవుని మీద సర్వం పెట్టాడు. కాబట్టి నాకు నీ చెవియొగ్గి నన్ను త్వరగా విడిపించు, నన్ను రక్షించుటకు నాకు ఆశ్రయ తైలముగాను రక్షించాలి. శైలముగాను మరి ప్రాకారము గల ఇల్లుగాను ఉండను. ప్రాకారం బందోబస్తు, ఎవడు దూసుకొని రాకూడదు, ఏ అపవాది రాకూడదు, దురాత్మ శక్తులు రాకూడదు. చుట్టూరుగా ప్రాకారం కలిగిన కట్టడలు నిర్మించు, నన్ను రక్షించు, కాపాడు. నిజంగానే కడతాడా? కాదు, తన దూతలను పంపుతాడు. ప్రొటెక్షన్ మన చుట్టూరు ఉంచుతాడు. ఏ హాని ఆపద కలగకుండా దూతలకు ఆజ్ఞాపిస్తాడు దేవుడు. అట్లాంటి ప్రొటెక్షన్ ఇస్తాడు మనకు. ఎటు వెళ్ళినా 4 దిక్కుల ప్రొటెక్షన్ ఉంటుంది. ఆత్మీయంగా ఎదుర్కొనే శక్తి. ఎందుకంటే ఇల్లు ఆయన ద్వారా కట్టబడింది కాబట్టి, క్రీస్తు ద్వారా కట్టబడిన ఇల్లుకు ఆయనే ప్రొటెక్షన్. అలా మనం నమ్మాలి, విశ్వసించాలి.
దేవుడు తప్పక ఆ ఇంటిని ఉన్నతంగా మారుస్తాడు. అందుకే భక్తుడైన దావీదు అడుగుతున్నాడు, అయ్యా ప్రాకారము గల ఇల్లుగా నాకు ఉండు. నీవు ఉండు, దూతలు పంపితే కాదు, నీవే ఉండాలి. అంత కమాండింగ్ చేస్తున్నాడు దేవుడి సన్నిధి. నాకు ప్రాకారం గల ఇల్లుగాను ఉండు. ఎప్పుడు అనగలుగుతావు నువ్వు ఆ మాటలు? దేవునితో సహవాసం చేసిన, అనునిత్యం దేవునితో గడిపినప్పుడు, ఏదో సండే కాకుండా ప్రతిదినము దేవునితో సమయాన్ని కేటాయించి కనెక్షన్స్ పెట్టుకుంటేనే కదా దేవుడు నీ మాటలు వింటాడు. ఏదో పాస్టర్కి అప్పచెప్పినట్టు అప్పచెప్తే కాదు కదా. పాస్టర్ కంటే ముఖ్యం దేవునితో నీ కనెక్షన్ ఉండాలి. హల్లెలూయా. నీళ్ళు ఆయన ద్వారా కట్టబడ్డది, పాస్టర్ ద్వారా కాదు. దేవుని ద్వారా నీళ్లు కట్టబడ్డది కాబట్టి నీ హృదయం అనే ఇంటిలో ఆయనకు నిత్యము స్తోత్రార్హుడుగా ఉన్నాడు. ఆయనను స్తుతించు నీ హృదయంలో, ఆరాధించు. కోటగోడగా తన దూతలను పెట్టేస్తాడు. నీకు ఏ ఆపద కలగకుండా యోగ్యమైనదిగా ఉండాలి. యోగ్యమైనదిగా. మత్తయి సువార్త 10వ అధ్యాయం 13వ వచనం. మత్తయి సువార్త 10వ అధ్యాయము 13వ వచనం. ఆ ఇల్లు యోగ్యమైతే మీ సమాధానము దాని మీదకి వచ్చును, అది అయోగ్యమైతే మీ సమాధానము మీకు తిరిగి వచ్చును. యోగ్యమైనదిగా ఉండాలి. దాసులు ఆ ఇంటికి వెళ్ళినప్పుడు దాసులను పరామర్శించే ఇల్లుగా ఉండాలి. దైవజనులను పరామర్శించే ఇల్లుగా ఉండాలి. దేవుని సేవకులను పరామర్శించే ఇల్లుగా ఉండాలి. దేవుని వాక్యాన్ని బోధిస్తారు వాళ్ళు, దేవుని మాటలు దైవజనులు బోధిస్తారు. కాబట్టి ఆ ఇంటిని యోగ్యంగా ఉండాలి, ఆహ్వానించే ఇల్లుగా ఉండాలి, దేవుని వాక్యాన్ని వినగల శక్తి కలిగిన ఇల్లుగా ఉండాలి. హల్లెలూయా. యోగ్యమైతే ఆ ఇల్లు యోగ్యమై ఉండాలి. అందుకే 13వ వచనం, యోగ్యమైనదైతే మీ సమాధానము దాని మీద ఉండును. దైవజనుడు పోతూ ప్రార్థన చేయమంటాడు. ఏ ఇల్లు అయితే మిమ్మల్ని చేరదీస్తుందో ఆ ఇంటికి సమాధానం ఉండునుగాక అని చెప్పమంటాడు. ఒకవేళ మిమ్మల్ని చేర్చుకోలేదు, ఆ పట్టణమైనా ఇల్లైనా గ్రామమైనా ఆ ఏదైనా సరే, దాని మీద మీ సమాధానం ఉండకుండునుగాక అని చెప్తే సమాధానం ఉండదట. లేదు ఈ ఇల్లు చాలా యోగ్యముది, ఈ ఇంటి మీద సమాధానం ఉండునుగాక అని పలికితే దేవుడు ఆ ఇంటికి సమాధానాన్ని ఇస్తాడు. యోగ్యమైన ఇల్లుగా ఉండాలి. ఏదో పేరుకు అలా ఉండడం కాదండి. నిజంగా దైవజనులను ఇంటికి ఆహ్వానించి వారి వర్తమానాన్ని వినే గృహముగా ఉండాలి. దేవునికి లోబడిన గృహముగా ఉండాలి. అప్పుడే ఆ ఇల్లు యోగ్యమవుతుంది. దేవుని సమాధానం ఆ ఇంటి మీద ఉంటుంది, శాంతి. ఇవన్నీ చిన్న ట్రిక్స్ అండి ఇవి. దేవునితో సహవాసం సమాధానానికి మార్గం. హల్లెలూయా. అందుకే కనెక్షన్స్ ఎప్పుడు ఉండాలి. దేవునితో కనెక్షన్ ఉంటేనే సమాధానం ఉంటుంది ఆ గృహం, శాంతితో ఉంటుంది ఆ గృహం. ఆ ఇంటిలో పిల్లలు నెమ్మదస్తులుగా ఉంటారు. ఏ చెడు అలవాట్లకి వెళ్ళారు ఆ ఇంటి పిల్లలు. దేవుని యందు భయంతో భక్తితో సమాధానం కనెక్షన్స్ కలిగి ఉన్నారు కాబట్టి ఆ ఇంటి యోగ్యమైందిగా ఉంటుంది. ఆ ఇంటి మీద సమాధానం ఉంటుంది. ఇవన్నీ చిన్న ట్రిక్స్ మనము నేర్చుకొని ఉండాలి. అంతేకాకుండా ఆ ఇల్లు యెహోవా చేత కట్టబడినదై ఉండాలి. అందుకే 127వ కీర్తనలో మొదటి 2 వచనాలు చూస్తే, అమ్మా 127వ కీర్తన మొదటి 2 వచనాలు మనం ధ్యానించినట్టయితే అక్కడ యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసం వ్యర్థమే. యెహోవా పట్టణము కాపాడని ఎడల దాని కావలి ఉండి వారు మేలుకొని ఉండుట వ్యర్థమే. యెహోవా చేత ఇల్లైనా పట్టణమైనా దేశమైనా ప్రపంచమైనా ఆయన ప్రొటెక్షన్ ఉండాలి. ఆయన ద్వారా కట్టబడినదై ఉండాలి. మనం ప్రార్థనలో కోరాల్సింది అదే కదా. దేవా, మా ఇల్లు, మా పట్టణం, మా గ్రామం, మా జిల్లా, మా పట్టణం, మా భారతదేశం అయా క్షేమం కావాలి,
క్షేమంలో ఉండాలి. నువ్వు దానికి కాపలుగా ఉండు, భద్రంగా ఉండు, ప్రొటెక్షన్గా ఉండు. నీ ద్వారా కట్టబడినది కాబట్టి ప్రభా, నువ్వే దాన్ని కాచి కాపాడి భద్రపరచు. ఆ ఇల్లు అయినా సరే, ఆ పట్టణమైనా సరే, ఆ గ్రామమైనా సరే, ఏదైనా సరే, ఆ దేశమైనా సరే. అందుకే అంటున్నాడు కదా, యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాన్ని ఎంతమంది పెట్టి మెలకుతో పెట్టిన వ్యర్థమే. అది దేవుడు కాయాలి ఆ పట్టణాన్ని. అందుకే యెరూషలేం, ఇజ్రాయెల్ కంట్రీని దేవుడు ఎంతగా కాపాడుతున్నాడో తెలుసా? శత్రువులు నలుదిక్కులు శత్రువులే పట్టణానికి. బలమైన దేశంగా కాపాడుతున్నాడు. నీళ్ళు నా ఇల్లు కూడా చుట్టూరుగా శత్రువులు ఉంటే ఉండవచ్చు, కానీ బలమైన ఇల్లుగా దేవుడు కాపలుగా ఉన్నాడు. హల్లెలూయా. అందుకే సుఖమైన నిద్ర, చురుకైన మేలుకను దేవుడు ఇస్తున్నాడు. మన ఇల్లు యెహోవా చేత కట్టబడినది. దానికి పునాది క్రీస్తు. కాబట్టి దాని ప్రొటెక్షన్ దేవుడే చూసుకుంటాడు. నువ్వు మాత్రం నీ హృదయంలో ఆయనను స్తుతిస్తూ, ఆరాధిస్తూ, గణపరుస్తూ ఉండాలి. మన ఇల్లు ఎలా ఉండాలి? ఆ ఇంటిలో దేవుని సన్నిధి ఎలా ఉండాలి? దేవుని ఇంటి వారమై ఉండాలి. ప్రతి ఇల్లు ఆయన ద్వారా కట్టబడినదై ఉండాలి. మరి నాకు ప్రాకారము గల ఇల్లుగా ఆయన ఉండాలి. ఇల్లు యోగ్యమైతే మన సమాధానం దాని మీద ఉండాలి. మరి చివరిగా మనం చూస్తే పట్టణమైన ఇల్లైనా ఆ ఇంటి ఎవరి చేత కాయబడాలి? యెహోవా చేత. ఆ ఇల్లు, ఆ గ్రామము, ఆ పట్టణము భద్రపరచబడాలి. ఆయన ప్రొటెక్షన్ ఉంటే ఏమీ కూడా మనకు సంభవించదు. మనం ఆయన చేయి పట్టుకున్నంత వరకు ఏ ప్రాబ్లం ఉండదు. మనం విడిచిపెట్టామా ప్రాబ్లం. అదే రీతిగా మన ఇల్లు ఎలా ఉండాలి, దాని మీద తిరిగి ఎల్లుండి తిరిగి మనం దీన్ని ధ్యానిస్తాం. అప్పటి వరకు దేవుడు ఈ మాటలు దీవించి మన హృదయంలో ఏలునీయునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకము గల ప్రియ పరలోకపు తండ్రి, అనుదినము నీ దీవమైన వాక్యాన్ని ధ్యానించుటకు, నెమరు వేసుకుంటకు ఇచ్చిన సమయాన్ని బట్టి స్తోత్రాలు. మీ యొక్క గృహం, ఇల్లు ఎలా ఉండాలి? అవును ప్రభు, మీ ద్వారా కట్టబడినదై ఉండాలి. మీ ద్వారా నిర్మూలం చేసుకున్నదై ఉండాలి. మీ ద్వారా యోగ్యమైనది ఇల్లుగా ఉండాలి. అయా మీ ఇల్లు మరి ప్రాకారం కలిగిన పట్టణం వలె మా ఇల్లు ఉండాలి. యెహోవా చేత మరి ఆ ఇల్లు ఆశీర్వాదము మరి కట్టినది అయి ఉండాలి. దాని చుట్టూ దాని ప్రాకారమును మీరు నిర్మూలము కట్టిన దూతల చేత నిర్మాణం చేసినదై ఉండాలి. అలాంటి గృహము అయా దానికి పునాదిగా, మూలరాయిగా మీరుండాలి. అప్పుడు ఆ గృహము దేనికి కూడా కొట్టబడదు. ఏ ప్రాబ్లం అయినా కూడా తట్టుకోగలుగుతుంది, నిలబడగలుగుతుంది. అలాగా మా హృదయం అనే గృహాన్ని కూడా మేము భద్రపరచుకొని ఏడల ప్రార్థన కలిగినైనా వాక్యాన్ని చదివి ముందుకు వెళ్ళటానికి ప్రతి సమయంలో నీతో సహవాసం, నీతో కనెక్షన్స్ పెట్టుకోవడానికి సహాయం దయచేయండి. ఎత్తబడిన వాక్యం హృదయంలో నీరు కట్టి ఫలింపచేయండి. వాక్యానుసారమైన జీవితాలు జీవించడం, ఒక చక్కటి నిర్ణయాన్ని తీసుకుని నూతన సంవత్సరాన్ని మేము వాడుకోవాలని సహాయం దయచేయండి. అయా భోగారం, జియానారం ఖాళీలో అక్కడ నీ చిత్తం ఏమై ఉన్నదో మా పట్ల నెరవేర్చండి. నీ పరిచర్య చేయడానికి మేము ముందుగా ఉన్నాం. మీరు మమ్మల్ని వాడుకుంటున్నారు, కానీ అది స్థిరముగా, దృఢముగా, బలముగా అక్కడ నీ పరిచర్య నిలబడాలి. సంఘము నిలబడాలి. అక్కడున్న పెద్దవారితో మీరు మాట్లాడండి అయా. వారి ద్వారా ఆ సంఘము క్రీస్తు సంఘముగా, ఆ సంఘము కట్టబడుటకు సహాయం దయచేయండి. ఆ నూతనమైన పరిచర్య అయా మీరు మాకు అప్పచెప్తున్నందుకు స్తోత్రాలు.
మేము నమ్ముతున్నాం, విశ్వసిస్తున్నాం. మా చేతుల నుంచి అది జారదు, పడిపోదు. మీరు మాకు అది అప్పచెప్పారని విశ్వసిస్తున్నాం. అలాగనే మమ్మల్ని ముందుకు మీరు ముందుండి నడిపించమని ప్రార్థిస్తున్నాం. అక్కడ కావలసిన ప్రతి ఈవులు ఏర్పాటు చేయండి. ఏది ఇంకా కొరతగా ఉన్నదో, ఇంకా కంప్లీట్ కాలేదో ఆ యొక్క మందిరం దాన్ని కంప్లీట్ చేయడానికి, దానిలో ప్రవేశించి నేను ఆరాధించటానికి అయా ద్వారాలు తెరిచించమని ప్రార్థిస్తున్నాం. ఇంకెక్కడెక్కడ వర్క్స్ ఆగిపోయినాయో ఆ వర్క్లన్నీ కూడా కంప్లీట్ యేసు నామంలో జరుగునుగా కానీ ప్రార్థిస్తున్నాం. అక్కడున్న సురేష్ బ్రదర్ని బట్టి, నరసింహ బ్రదర్ని బట్టి, రాములు నాయకుని బట్టి ప్రార్థిస్తున్నాం. ప్రభా, ఆ బిడ్డలు చేస్తున్న ప్రయాసం వృధా కాకుండా వారి కుటుంబాలను, ప్రత్యేకంగా వారికి అనుగ్రహించిన సమస్తాన్ని దీవించి ఆశీర్వదించి, మా యొక్క తల్లి ఇంటి వారిని, తండ్రి ఇంటి వారిని, తల్లిదండ్రుల ఆత్మకు శాంతి, సమాధాన, కుటుంబ సభ్యులందరినీ కూడా దీవించి ఆశీర్వదించి, బలహీనతలో ఉన్న బిడ్డలు బలపరిచి ఆరోగ్యం దాయిచ్చి, మా యొక్క స్నేహితులను, క్లాస్మేట్లను, రక్త సంబంధులను, బంధుమిత్రులను ప్రతి ఒక్కరిని ప్రభాని కృపలు ఆదరించి, నా అన్నదమ్ములను, నాకు చెల్లెలను, బంధుమిత్రులు, వారికి అనుగ్రహించిన కుమారులను, కుమార్తెను పరిచయం దాన్ని మెండారుగా దీవించి, నాని యొక్క పేరెంట్స్ని బట్టి ప్రార్థిస్తుంది. తన తల్లిని, తండ్రిని, తమ్ముని, చెల్లిని బాగుంది అనుగ్రహించిన బిడ్డలను, బాగుమడుతున్న మడుతున్న వద్దని అనుగ్రహించిన బిడ్డలను అయా నీ రెక్కల కింద భద్రపరచండి. ప్రత్యేకంగా బంటి విషయంలో ప్రార్థిస్తున్నాను. నేను కాపాడి రక్షించండి. నీ కృప, నీ చిత్తం ఏమై ఉన్నదో బిడ్డ పట్ల తన కుటుంబాన్ని ఆదుకొని కాపాడమని, లక్ష్మణ్ దర్శనాలు, కలలాలు నీ దర్శనాల ద్వారా బిడ్డతో మాట్లాడి మహిమ పొందమని, నిజమైన దేవుడు యేసుక్రీస్తు ప్రభువు తన నోటితో ఒప్పుకున్నటకు సహాయం తెచ్చి వారిని, వారి కుటుంబాన్ని కూడా దీవించి, కళల ద్వారా, దర్శనాల ద్వారా బిడ్డలతో మీరు మాట్లాడి మహిమ పొందండి. ఈ రీతిగా మరొక ప్రార్థన రిక్వెస్ట్ అడిగిన ప్రతి బిడ్డల కోరికలను ఫలింపచ్చు. దేశాన్ని, రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న దేశ నాయకులను, రాష్ట్రపతిని, ప్రధానమంత్రిని, ఆయా రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రులను, మంత్రులను, గవర్నమెంట్లో అధికారులుగా ఉన్న ప్రతి బిడ్డలను దీవించి ఆశీర్వదించి, మా యొక్క తెలంగాణ రాష్ట్రం ముఖ్యమంత్రిని, వారి యొక్క ఆయా క్యాబినెట్ మంత్రులను, మరి గవర్నమెంట్లో పనిచేస్తున్న అధికారులను, ప్రతి ఒక్కరిని కొత్త ఆయా ప్రోగ్రామ్స్ చేయనై ఉంటున్నాయి కాబట్టి అవన్నీ కూడా సకాలానికి జరుగుటకు సహాయ కృపను దయచేయమని ప్రార్థిస్తాం. దేశ సరిహద్దులను ఉన్న మిలిటరీ వారిని, పోలీసు వారిని, పారిశుద్ధ కార్మికులను, ప్రెస్ వారిని బట్టి, డాక్టర్, నర్సులను, ఆయిలను, పేషెంట్ని బట్టి నాయన ప్రార్థిస్తున్నాం. మా యొక్క దేశంలో రైతు బిడ్డల కొరకే ప్రార్థిస్తున్నాం. ప్రతి పంట చక్కగా వారు నాయన గిట్టుబాటు వచ్చేలాగా సహాయం తెచ్చి, అక్కడక్కడ జరుగుతున్న యుద్ధాలను ఆపివేయండి, భూకంపాలను ఆపివేయండి, మంచు తుఫానులను ఆపివేయండి, వర్షాలను ఆపివేయండి, ఆయా సీజన్లో వచ్చే వ్యాధులను తీసివేయండి, కరోనా లాంటి జబ్బులను తీసివేయమని ప్రార్థిస్తాం, డెంగ్యూ వ్యాధులను తీసివేయమని ప్రార్థిస్తాం. ఆయా ప్రత్యేకంగా ఈరోజు జన్మదినములను, వివాహ దినములు జరుపుతున్న బిడ్డలను మెండారుగా దీవించండి. పాలిచ్చు వారిని, కరుణైన వారిని, బిడ్డలను ఆశీర్వదించమని ప్రార్థిస్తాం. చక్కటి డెలివరీలు కలగటానికి సహాయం ఇచ్చింది. ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు, వివాహం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు, గర్భఫలము కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల కోరికలను ఫలింపచేయండి. అయా మరి నాని డబ్బుని జ్ఞాపకం చేసుకుని మరొక గర్భఫలం బిడ్డలకు దయచేయమని సన్నిధిలో గోజాడుతున్నాను. ఇచ్చిన కుమార్తె సుసమ సాత్వికకు మంచి తెలివి, జ్ఞానము, జ్ఞాపక శక్తిని దయచేయండి. అయా బిడ్డ రాబోయే రోజులలో నీ సేవ చేసే బిడ్డగా బిడ్డను చిన్ననాటి నుంచి అభిషేకించమని ప్రార్థిస్తున్నాను. పాశ్రమకి ఇచ్చిన ఆరోగ్య బలము, శక్తిని బట్టి వందనాలు. మోకాల నొప్పులతో నాయన రికాల మంటలు తీసివేసి ఆరోగ్య బలము, శక్తిని దయచేయండి. ఇచ్చిన ఆరోగ్యాన్ని సేవలో బహుబలంగా వాడబట్టుకు సహాయం. ఏకేటంలో నుంచి చూస్తున్న ప్రతి కుటుంబాన్ని ఇరువు పొరుగు వారిని ఆశీర్వదించండి. కుషాగుడి డిపుల పంజనాతోటి అయా కండక్టర్ సోదరు, డ్రైవర్ సోదరు, మెకానిక్ సోదరు, ఆఫీస్ స్టాఫ్, సెక్యూరిటీ స్టాఫ్, డిఎం గారి కుటుంబం, సిఏ గారి కుటుంబం, ఎంఎఫ్ గారి కుటుంబం, ప్రతి కుటుంబం నీలో ఆశీర్వదింపబడునుగా కానీ ప్రార్థించండి. నాలో ఉన్న బీపీ, షుగర్, సమస్తమైన వ్యాధి బాధల నుంచి మీరు నిలబెట్టారు ఇంతవరకు నాయనా, నీకు స్తోత్రాలు. ఇటు ఆన్లైన్ సర్వీస్ ద్వారా అయా మీరు మమ్మల్ని వాడుకుంటున్నందుకు వందనాలు. ప్రత్యేకంగా భోగారం జయన్నార కాలనీలో నీ గొప్ప కార్యం, ఆశ్చర్యమైన కార్యాన్ని జరిగించి ఘనత, మహిమ, ప్రభావాలు పొందుకోమని యేసు నామములో అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసమైన సన్నిధి కూడిన మనకును సకల ప్రజలకును ఎప్పుడును ఎల్లప్పుడూ సదాకాలము తోడై నిడై ఉండును గాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.
ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా.